పుల్లల చెరువు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి వైస్ ఎంపీపీ లింగంగుంట్ల రాములు పూలమాలలు వేసి 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహానేతగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా బాబు జగ్జీవన్ రామ్ నిలిచారని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా దేశానికి విశేష సేవలందించారని, పార్లమెంటుకు 11 సార్లు ఎన్నికై సుమారు 56 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన మహనీయుడని కొనియాడారు. అలాగే మాజీ సర్పంచ్ బడిపాటి ఓబులేషు మాట్లాడుతూ దళితులకు ఓటు హక్కు కోసం హన్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయ్యారని తెలిపారు. రాజ్యాంగ సభ సభ్యుడిగా, స్వాతంత్ర్యం తర్వాత తొలి కార్మిక మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లింగంగుంట్ల రాములు, మాజీ సర్పంచ్ బడిపాటి ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. మరి అంత ఉన్నతమైన పదవునిచ్చి అనుభవించి మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, ఎన్నో చట్టాలను తీసుకొచ్చినటువంటి మహాన్ వ్యక్తి. నిజంగా మరి ఇలాంటి మహానుభావులు విద్యార్థులు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది విద్యార్థులు ఆయన అడుగుదారులు నడవాలంటే విద్యార్థులు ముఖ్యంగా బాగా చదువుకోవాలి. చదువుకొని మన జాతీయ నాయకుడు, మన జాతి ముద్దుబిడ్డ ఆయన యొక్క అడుగుదారులు మీరు నడవాలని మనవి చేస్తూ మరి ఇలాంటి పండుగల్ని, మన జాతీయ నాయకుల యొక్క పండుగల్ని మనం ఘనంగా మన భారతరం వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితిని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి ఒకసారి నమస్కారాలు చేస్తూ ముగిస్తున్నాను. స్వతంత్ర సమరయోధులు, సామాజిక సమానత్వం కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. మరి వారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క దేశానికి ఉప ప్రధానిగా, అలాగే రక్షణ శాఖ మంత్రిగా వారి విధులు నిర్వహిస్తూ మరి భారతదేశ సరిహద్దులను కూడా కాపాడినటువంటి ఆ యొక్క శాఖకి నాయకత్వం, మంత్రిత్వ శాఖను ఆయన పోషించడం జరిగింది. అలాగే మరి ఇంకా విదేశాంగ శాఖ, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే 11 సార్లు పార్లమెంటేరియన్గా ఎన్నికైనటువంటి గొప్ప నాయకులు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుమారు ఆయన జీవితం అంతా ప్రజాసేవకి అంకితమైంది. 56 సంవత్సరములు సుదీర్ఘ రాజకీయాల్లో ఆయన ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ మనం స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకం, మా అందరికీ గర్వకారణంగా ఉంది. మరి